భారతదేశ ప్రాచీన యుద్ధ వ్యూహం శత్రువుల్ని రక్తసిక్తం చేస్తూ ఉంది. భారతదేశ ప్రాచీన యుద్ధ వ్యూహం ఏదైతే ఉందో అది ఇప్పుడు మన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంది. ఆ యుద్ధ వ్యూహం ఏంటి? ఆ యుద్ధ వ్యూహం ప్రకారంగా ఒక్కటంటే ఒక్క తోట కూడా వాడకుండా శత్రువుల గుండెల్లో ఎలా భయాన్ని నింపుతారనేది ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేసుకుందాం. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గావ్, బైసరన్ వ్యాలీలో ముష్కర్లు చేసినటువంటి నరమేధంలో అభంశుభం తెలియనటువంటి 26 మంది అమాయకులు అసూలు బాశారు. ఆ తరువాత అంటే ఉగ్రదాడి తరువాత యావత్ భారత జాతి మొత్తం కూడా రగిలిపోయింది. ఈ ఉగ్రదాడికి కారణమైనటువంటి ఉగ్రవాదులను, ఆ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించినటువంటి పాకిస్తాన్ను ఎట్టి పరిస్థితుల్లో ఏరిపారేయాల్సిందే, ఉగ్రవాదానికి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని కూడా ఈ ఉగ్రదాడిని చాలా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఉగ్రదాడి తరువాత ఆయన కొన్ని వ్యూహాలను రచించారు. ఇప్పుడు వ్యూహాత్మకంగానే భారత ప్రభుత్వం, భారత ప్రధాని కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. గతంలో చూసుకున్నట్లయితే పుల్వామా ఉగ్రదాడి తరువాత భారత్ ప్రతీకారం అయితే తీర్చుకుంది. అందులో భాగంగానే పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఈసారి కూడా అందరూ ఈ పెహల్గాం దాడి తర్వాత ఖచ్చితంగా భారత ప్రభుత్వం దీనికి ప్రతీకారం తీర్చుకొని తీరుతుంది, పాకిస్తాన్ మీద దాడి చేయడం ఖాయమని, రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని, యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉందని, యుద్ధం అనివార్యమని రకరకాల ప్రచారాలు అయితే జరిగినాయి. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ ఉగ్రవాద దాడిని చాలా సీరియస్గా తీసుకుంది. సీరియస్గా తీసుకోవడంతో పాటుగా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు 2000 సంవత్సరాల నాటి భారతదేశ ప్రాచీనమైనటువంటి యుద్ధ వ్యూహాన్ని ఆయన అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ యుద్ధ వ్యూహం ఏంటో కాదు, అది చాణక్య వ్యూహం. చాణక్య నీతి మనందరికీ తెలుసు. చాణక్యుడు మనందరికీ మన జీవన శైలి ఎలా ఉండాలి, మనం యుద్ధంలో ఎటువంటి నీతిని పాటించాలి, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి ప్రతి మనిషి తన జీవితంలో కూడా అనేది ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు అదే నీతితో, అదే వ్యూహంతో భారతదేశం ఇప్పుడు ఈ ఉగ్రదాడుల విషయంలో అడుగులు వేయబోతున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. అందులో భాగంగానే చూసుకున్నట్లయితే 2000 సంవత్సరాల నాటి భారతదేశ ప్రాచీన యుద్ధ వ్యూహం అయినటువంటి ఈ చాణక్య యుద్ధ వ్యూహాన్ని ఇప్పుడు భారత నమ్ముకొని పాకిస్తాన్ మీద ప్రయోగించేందుకు సిద్ధంగా ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒక్కటంటే ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా మన శత్రు దేశాలని నాశనం చేసేలాగే ఇప్పుడు యుద్ధ వ్యూహాన్ని ఆయన అమలుపరిచేందుకు సిద్ధమయ్యారని, దాంట్లో భాగంగానే వ్యూహ రచన చేస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి, సమాచారం కూడా అందుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఉగ్రదాడి తరువాత అసలు ఈ సింధు జలాలకు సంబంధించినటువంటి రద్దు విషయం తెరమీదకి తీసుకొచ్చింది భారతదేశం. అలా పాకిస్తాన్కి ఒక షాక్ ఇచ్చేసింది. అంటే సింధు జలాలను పాకిస్తాన్లోకి ప్రవహించకుండా అడ్డుకట్ట వేయడంలో భారత ప్రభుత్వం సఫలమైంది. ఆ తర్వాత భారతదేశంలో ఉంటున్నటువంటి పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వారు 48 గంటల్లో ఎట్టి పరిస్థితుల్లో భారతదేశాన్ని వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిందంటే ఆదేశాలు జారీ చేసి వారికి ఒక షాక్ ఇచ్చింది. ఆ తరువాత పాకిస్తానీల వీసాలను రద్దు చేసి మరో షాక్ ఇచ్చింది. మెడికల్ వీసాలను రద్దు చేసి ఇంకో షాక్ ఇచ్చింది. అలాగే పాకిస్తానీలకు సంబంధించినటువంటి ఈ విమాన సర్వీసులు ఏవైతే ఉన్నాయో అవి భారత గగనతలంలోకి రాకుండా నిలువరించి అక్కడ సక్సెస్ అయ్యి పాకిస్తాన్కి షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాల గురించి ప్రపంచ దేశాలకు తెలిసేలాగా చేసి ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టడంలో భారత్ సక్సెస్ అయింది. అక్కడ షాక్ ఇచ్చింది. ఇప్పటికే పాకిస్తాన్ నిజంగా పాకిస్తాన్లో చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఆర్థిక సంక్షోభాన్ని ఇప్పుడు పాకిస్తాన్ ఎదుర్కొంటూ ఉంది. ఆకలి కేకలు అక్కడ అడుగడుగునా వినపడుతూనే ఉన్నాయి. ఆహారం దొరక్క పాకిస్తానీలు ఎన్నో చోట్ల ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిత్యావసర ధరలు
ఎక్కువ పెట్టి వెచ్చించి కొనాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా భారతదేశం మీద పాకిస్తాన్ కయ్యానికి కాలుదూవుతున్నటువంటి నేపథ్యంలోనే పాకిస్తాన్కి సరైనటువంటి బుద్ధి చెప్పి తీరాల్సిందే. పీఓకే ఏదైతే ఉందో ఆ పీఓకేని ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించి తీరాల్సిందే, మళ్ళీ ఆ పీఓకేని భారత్లో కలుపుకోవాల్సిందే అంటూ భారత్ అయితే వ్యూహరచన చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు కీలకమైనటువంటి నిర్ణయాల దిశగా అడుగులు వేస్తూ ఉంది. ప్రధాని మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఉగ్రదాడి గురించి ఆయన మాట్లాడుతూ మన రక్తం మరిగిపోతూ ఉంది, ప్రతి భారతీయుడు నిజంగా రగిలిపోతూ ఉన్నాడు, ఈ ఉగ్రదాడికి కారణమైనటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటాడి వేటాడి మట్టు పెట్టి మరీ ఈ మట్టిలో కలిపేస్తామంటూ మాట ఇచ్చేశారు. ఆ తర్వాత రోజు భారత సైన్యం కూడా పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ ఏదైనా చేసేటువంటి అవకాశం ఉందని అందరూ అంచనా వేశారు. కానీ ఈ పెహల్గావ్ ఉగ్రదాడి జరిగి ఈ రోజుకు 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజుల్లో కూడా భారత్ వ్యూహాత్మకమైనటువంటి మౌనాన్ని పాటిస్తూ ఉంది. ఇప్పటి వరకు ప్రతీకారానికైతే భారత్ ప్రయత్నం చేయలేదు. అలా అని చెప్పి వదిలేటువంటి ప్రసక్తే లేదు. పదే పదే పాకిస్తాన్ భారతదేశాన్ని కవ్వించేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటే భారత్ ఎంత శాంతి కామిక దేశం అయినప్పటికీ ఆ దాడులను మాత్రం తిప్పికొట్టడంలో సమర్థవంతంగా మన సైన్యం పనిచేయగలదు. ఇప్పటికే సైన్యానికి కూడా భారత ప్రధాని పూర్తి స్వేచ్ఛనైతే ఇచ్చారు. త్రివిధ దళాలకు కూడా ఆయన పూర్తి స్వేచ్ఛనైతే ఇచ్చారు. ఆయన కాన్సెప్ట్ ఒకటే ఇప్పుడైతే, ఆయన ఎయిమ్ ఒకటే ఇప్పుడైతే, ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని ఏరిపారేయాలి. ఈ ఉగ్రవాదాన్ని ఏరిపారేయాలి అంటే మనం మన భారతదేశ ప్రాచీన యుద్ధ వ్యూహాలను అవలంబించాలి. ఒకవేళ భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధమే అనివార్యమైతే ఖచ్చితంగా భారత్ గెలిచి తీరుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మన సైనిక వ్యవస్థ, మన రక్షణ వ్యవస్థ అంత పటిష్టంగా ఉంది. అన్ని విభాగాల్లో చూసుకున్నా భారతే పాకిస్తాన్తో పోలిస్తే చాలా పటిష్టంగా ఉంది. అణువాయుధాల విషయంలో కానివ్వండి, యుద్ధ ట్యాంకర్ల విషయంలో కానివ్వండి, రైఫిల్స్ విషయంలో కానివ్వండి, భారత సైన్యం విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా భారతే ముందుంది. అది పాకిస్తాన్కి కూడా తెలుసు. కాబట్టి కయ్యానికి కాలు దూవకుండా ఉంటే పాకిస్తాన్కి మంచిదంటూ కూడా చాలామంది అంతర్జాతీయ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం తన వక్ర బుద్ధిని మార్చుకోవడం లేదు. ఉగ్రదాడి జరిగిన తర్వాత చూసుకున్నట్లయితే పాకిస్తాన్కి చెందినటువంటి కొంతమంది హ్యాకర్లు మన భారత సైన్యానికి సంబంధించినటువంటి డేటాను వారు తస్కరించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే మన సైబర్ విభాగం ఏదైతే ఉందో చాలా బలంగా ఆ దాడులను తిప్పికొట్టింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా తోక ముడుచుకుంది. అంటే ప్రతి విషయంలోనూ ఉగ్రదాడి తర్వాత చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం మన దేశ ప్రాచీన యుద్ధ వ్యూహమైనటువంటి చాణక్య వ్యూహాన్ని అవలంబించేందుకు సిద్ధమైంది. రానున్న రోజుల్లో ఈ చాణక్య వ్యూహం ఎలా ఉండబోతుంది, అసలు మనం ఒక్క తోట కూడా కాల్చకుండా మన శత్రు దేశం, మన దాయాది దేశం అయినటువంటి పాకిస్తాన్ని ఎలా దెబ్బతీస్తాం అనేది కూడా మనకు తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. ఇప్పుడైతే నిజంగా చెప్పాలి అంటే పాకిస్తాన్ మీద భారతదేశం చాణక్య వ్యూహాన్ని, చాణక్య నీతిని కూడా మనం నీతి నియమాలను పాటిస్తూ ఉంటాం. యుద్ధంలో అయినా సరే ఆ నీతి నియమాలను పాటిస్తూ వ్యూహరచన చేస్తూ ఉన్నాం. ఆ వ్యూహరచనకు సంబంధించినటువంటి ఫలాలు అందాలి అంటే మాత్రం కొన్ని రోజులు మనం వేచి చూడాల్సిందే. ఆ చాణక్య యుద్ధ నీతిలో భాగంగా, ఆ చాణక్య యుద్ధ వ్యూహంలో భాగంగానే సింధు జలాలను రద్దు చేశాం. భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీల వీసాలు రద్దు చేశాం. భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పంపించడంలో విజయవంతమయ్యాం. అలాగే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యాం. ప్రపంచ దేశాల మద్దతును మనం కూడగట్టుకోగలిగాం. ఈ దాడి తరువాత అసలు పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఐక్యరాజ్య సమితిలో మాత్రం ఆ సమావేశాల్లో మాత్రం పాకిస్తాన్ అసలు ఈ ఉగ్రదాడికి మాకు సంబంధం లేదు, అసలు ఈ ఉగ్రదాడులు మా హస్తం లేదనేటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించింది పాకిస్తాన్ కాదా? ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేసింది పాకిస్తాన్ కాదా? ఉగ్రవాదులను పెంచి పోషించింది పాకిస్తాన్ కాదా? ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయాలు కల్పించింది పాకిస్తాన్ కాదా? వారికి ఇప్పుడు యుద్ధానికి సంబంధించినటువంటి సామాగ్రిని అందజేసింది పాకిస్తాన్ కాదా? వీటన్నింటినీ కూడా ప్రపంచ దేశాలు గమనిస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ ఇప్పటికైనా సరే వక్ర బుద్ధితో కాకుండా బుద్ధి తెచ్చుకొని ప్రవర్తిస్తే మంచిది. లేదంటే ఈ చాణక్య వ్యూహం వల్ల ఇప్పటికే అంటే అతలాకుతలం అవుతున్నటువంటి పాకిస్తాన్ మరింత దిగజారేటువంటి ప్రమాదం ఉంది అంటూ కూడా నిపుణులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.